నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో సరస్వతీ నది పుష్కర విశిష్టత గురించి, పుష్కరాల సందర్భంగా చేయాల్సిన దానాల గురించి నేటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. ఈ రోజు నుంచి సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్నాయి. ఎప్పుడైతే ఒక నదికి పుష్కరాలు ప్రారంభమవుతాయో ఆ సమయంలో తుందిలుడు అనే పేరు కలిగినటువంటి పుష్కరుడు, దేవగురు అయినటువంటి బృహస్పతి, ముక్కోటి దేవతలు ఏ నదికైతే పుష్కరాలు వస్తాయో ఆ నదిలోకి ప్రవేశిస్తారు. అందుకే ఒక నదికి పుష్కరాలు వచ్చినప్పుడు ఆ నదిలో పుష్కర స్నానం చేస్తే ముక్కోటి దేవతల సంపూర్ణమైన అనుగ్రహం కలుగుతుంది. జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. కాబట్టి ఈరోజు దగ్గరలో ఎక్కడైతే సరస్వతీ నది ప్రవహిస్తూ ఉంటుందో అక్కడికి వెళ్ళి ఈ రోజు నుంచి 12 రోజుల పాటు ఎప్పుడైనా సరే పుష్కరాల సందర్భంగా సరస్వతీ నది పుష్కర స్నానం చేయండి. పుష్కర స్నానం చేయటం వీలు కాని వాళ్ళు మానసికంగా గృహంలో స్నానం చేసేటప్పుడు సరస్వతి 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 అనుకుంటూ సరస్వతీ నదిని మనస్సులో స్మరించుకుంటూ స్నానం చేస్తే మానసికంగా పుష్కర స్నానం చేసిన ఫలితం కలుగుతుంది. దీన్ని మానసిక స్నానం అంటారు. అలాగే పుష్కర స్నానం చేయటానికి ఎవరైనా సరస్వతీ నది ప్రవాహం దగ్గరికి వెళ్ళినప్పుడు ముందుగా ఒక ప్రత్యేకమైన విధి విధానం పాటించాలి. ఆ విధి విధానం ఏంటంటే, పురుషులైతే నదీ తీరంలో ఉన్న మట్టి కొద్దిగా తీసుకొని నదిలో వేసి పుష్కర స్నానం చేయాలి. స్త్రీలైతే కొద్దిగా పసుపు కుంకుమ నదిలో వేసి ఆ తర్వాత పుష్కర స్నానం చేయాలి. అలా నదిలో మట్టి వేసేటప్పుడు పిప్పలాదౌ సముత్పన్నే కృత్యే లోకభయంకరి మృత్తికాంతే మయాదత్తం ఆహారార్థం ప్రకల్ప్యతాం అనే శ్లోకం చదువుకోవాలి. దానికి కారణం ఏంటంటే, పరమేశ్వరుడి అంశస్వరూపమైనటువంటి కృత్య అనే పేరు కలిగినటువంటి శక్తి ఏ నదికైతే పుష్కరం వచ్చిందో ఆ నదిని ఆశ్రయించి ఉంటుంది. మనం చేసేటటువంటి పుణ్యస్నానంలో నుంచి వచ్చే పుణ్యాన్ని ఆ కృత్య స్వీకరిస్తుంది. కాబట్టి అలా స్వీకరించకుండా ఉండటానికి కృత్య అనే పేరు కలిగిన ఆ శక్తికి ఆహారం అందించడానికి సంకేతంగా పురుషులైతే కొంత మట్టిని, స్త్రీలైతే పసుపు కుంకుమలను నీళ్ళలో వేసి ఆ తర్వాత స్నానాన్ని ఆచరించాలి. అలాగే స్నానం చేసే సమయంలో పుష్కరుడిని మనస్సులో స్మరించుకోవటం, అలాగే సూర్య భగవానుడికి అర్ఘ్యాలు ఇవ్వటం తప్పనిసరిగా చేయాలి. అలాగే సరస్వతీ నది పుష్కర స్నానం చేసిన తర్వాత పితృదేవతలకు తర్పణాలు ఇచ్చుకోవటం, నదీ తీరంలో పితృకార్యాలు నిర్వహించుకోవటం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. దానాలు విశేషమైన శుభ ఫలితాలను కలిగింపజేస్తాయి. విష్ణు ధర్మోత్తర పురాణం కూడా అందుకే దానాలు చేయటం ద్వారా దేవతలు మనల్ని ప్రశంసిస్తారని, అన్ని దోషాలు తొలగిపోతాయని విష్ణు ధర్మోత్తర పురాణంలో చెప్పారు. అందుకే పుష్కరాల సందర్భంగా సరస్వతీ నది పుష్కర స్నానం చేశాక బంగారం కానీ వెండి కానీ దానం చేసినట్లయితే సూర్యలోక సిద్ధి ఏర్పడుతుంది. అలాగే ఆవు నెయ్యి దానం ఇవ్వటం ద్వారా సమస్త శుభాలు చేకూరతాయి. గోదానం చేసినా, భూదానం చేసినా విశేషంగా జన్మజన్మల పాపాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. ఎలాంటి పెద్ద పెద్ద దానాలు చేయలేని వాళ్ళు పుష్కర స్నానం చేశాక వస్త్రదానం చేసిన విశేషమైన శుభ ఫలితాలను సిద్ధింపజేసుకోవచ్చు. నువ్వులు దానం ఇవ్వటం ద్వారా సమస్యలు తొలగింపజేసుకొని, అపమృత్యు దోషాలు తొలగింపజేసుకొని విశేషమైన శుభయోగం కలుగుతుంది. కాబట్టి సరస్వతీ నదికి పుష్కరాలు ప్రారంభమవుతున్న తరుణంలో పుష్కర స్నానం సందర్భంగా ఈ విధి విధానాలు పాటించండి. విశేషమైన శుభ ఫలితాలు సిద్ధింపజేసుకోండి. రేపు సంకష్టహర చతుర్థి శుక్రవారంతో కలిసి వచ్చింది. ఈ సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో రేపటి శుభయోగం శీర్షికన పరిశీలిద్దాం. నమస్కారం. సరస్వతి నమస్తుభ్యం వరదే కామరూపిణి విద్యారంభం కరిష్యామి సిద్ధిర్భవతు మే సదా. సరస్వతీ నది పుష్కరాలు ఈ సంవత్సరం శ్రేష్టమైన పర్వంగా మనకి ప్రాప్తిస్తున్నాయి. సరస్వతీ నది పావనమైన నదుల్లో ఒకటిగా మన నిత్య సంకల్పంలో కూడా చెప్పుకుంటాం. గంగే చ యమునే కృష్ణే గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధింకురు అని. అంటే కలశంలో జలం ఆవహించేటప్పుడే పుణ్యనది స్మరణలో సరస్వతీ నది స్మరణం ఉంది. అయితే సరస్వతీ నది గంగా, గోదావరి, కృష్ణవేణి లాగా విస్తారంగా ఇక్కడ కనిపించదు కదా. కాబట్టి సరస్వతీ నది పుష్కరాలు ఏమిటి, ఆ నది ఎక్కడుంది అనే ప్రశ్నలు వస్తాయి. అయితే సరస్వతీ నది ప్రస్తావన మనకి ద్వాపర యుగాంతం వరకు కూడా స్పష్టంగా చెప్పబడుతున్నాయి. మహాభారతంలో సరస్వతీ నది యొక్క ప్రస్తావన ఉంది. అదేవిధంగా వేదముల్లో సరస్వతీ నది గురించి చెప్పారు. సరస్వతీ మాత దేవతా రూపంలోనూ మాతృ రూపంలోనూ అదేవిధంగా
నదీ రూపంలో ఉంటుంది అని వేద మంత్రములు చెప్తున్నాయి. అంబితమే నదీతమే దేవితమే సరస్వతి అని. అయితే సరస్వతీ నదికే భారతీ నది. ఆ సరస్వతీ నదీ తీరంలో వెలసిల్లినటువంటి భవ్య సంస్కృతి మన భారతీయ సంస్కృతి. అనేక మంది మహర్షులు సరస్వతీ నదీ తీరంలో తపస్సును ఆచరించినట్లు చెప్పబడుతున్నది. అయితే ఇప్పుడు ఆ సరస్వతి కలియుగం ప్రవేశించిన కొంతకాలానికి లుప్తమవుతుంది అని కూడా పురాణాలు చెప్పాయి. అందుకే ఇప్పుడు లుప్త నది అని చెప్పవచ్చు. లుప్త నది, గుప్త నది కూడా సరస్వతే. అదే సరస్వతిని అంతర్వాహిని అని కూడా పిలుస్తుంటాం. త్రివేణి సంగమంలో గంగా యమునలు కలియడం మనకు కనబడుతుంది. కానీ సరస్వతిని కూడా కలిపి కదా మనం త్రివేణి అంటున్నాం ప్రయాగ వద్ద. అంటే అక్కడ గంగ అంతర్వాహినిగా ఉన్నది. అంటే సరస్వతి రూపమైనటువంటి గంగా అని అర్థంలో చెప్తున్నాం. ఇక్కడ గంగా యమున కనబడుతూ ఉంటాయి, సరస్వతి అంతర్వాహినిగా ఉన్నది ఇక్కడ. అంటే సరస్వతి నది పుట్టుక యొక్క చరిత్ర కూడా పురాణాల్లో ఉన్నది. సాక్షాత్ సరస్వతి మాతయే ఒక నదీ రూపంలో వెలసిల్లినది అనేటువంటి భావం కూడా దేవీ భాగవతంలో బ్రహ్మవివర్త పురాణంలో కూడా చెప్పబడుతున్నది. సరస్వతీ నది పుట్టుక గురించి బదరీ క్షేత్ర సమీపంలోని హిమపర్వతాల్లో సరస్వతీ నది యొక్క ఆనవాలు ఇప్పటికీ కనబడుతున్నది. ఆ తర్వాత అంతర్వాహినిగానే అనేక చోట్ల ఉన్నది. అది ఈ మధ్యకాలంలో వైజ్ఞానిక పరిశోధనలతో భౌగోళిక పరిశోధనలతో తేలిన అంశం ఏంటంటే ఒక మహానది ప్రవహించినటువంటి ప్రాంతము భారతదేశంలో ఉన్నది అని బయటపడింది. అది సరస్వతీ నది పరివాహక ప్రాంతమని స్పష్టమైంది. అది కొన్ని చోట్ల ప్రకటింపబడుతూ కొన్ని చోట్ల గుప్తంగా ఉంటూ అంతర్వాహినిగానే సరస్వతి వెళుతున్నది. ఆ వెళుతున్న క్రమంలో సోమనాథ క్షేత్రం దగ్గర కూడా కపిల మొదలైన నదులతో కలిసి సరస్వతి ఉందని, సరస్వతి పుష్కర సందర్భంగా అక్కడ కూడా సరస్వతిని ఆరాధించడం సంప్రదాయంగా ఉంది. అయితే మన తెలుగునాట తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి కాళేశ్వర క్షేత్రం సరస్వతి నదికి సంబంధించినది అని చెప్పవచ్చు. ఎందుకంటే స్కాంద పురాణ అంతర్గతంగా కాళేశ్వర ఖండము అని ఒక అత్యద్భుతమైన గ్రంథం ఉన్నది, కొన్ని అధ్యాయాల గ్రంథం అది. అందులో గౌతమి నది, ప్రాణహిత నది, సరస్వతి నది 3 నదులు అక్కడ కలుస్తాయని చెప్పారు. గౌతమి అంటే గోదావరి, ప్రాణహిత నదికి ప్రణీతా నది అని పేరు, ఇంకోటి సరస్వతి నది. ఈ 3 పుష్కర నదుల్లో చెప్పినటువంటివే. గోదావరికి పుష్కరాలు ఉన్నాయి, ప్రణీతికి పుష్కరాలు ఉన్నాయి, సరస్వతి పుష్కర ఉన్నది. ఈ 3 నదులు సంగమం గనక ఇక్కడ సరస్వతి పుష్కరాలకు సంబంధించిన విధులు చేయవచ్చు అని ఆ పురాణ ఆధారంగా మనం విశ్వసించవచ్చు, చేయవచ్చు కూడా. అలాంటి పవిత్రమైన 3 నదులు కలియడమే కాకుండా సూక్ష్మ రూపంలో మరో 2 నదులు కూడా కలుస్తాయిట. అవి వైన్యా నది, వరదా నది అని 5 నదులు కలిసిన చోటు కాళేశ్వరం. అక్కడ 2 శివలింగాలు ఒకే పానవట్టం మీద ఉంటాయి. అక్కడ నృసింహస్వామి కూడా ఉన్నాడు. వ్యాసుడు అక్కడ తపస్సు చేసుకున్నాక వ్యాసలింగం అనే పేరుతో వ్యాసుడు ప్రతిష్ఠించిన శివలింగం ఉంది, వ్యాస తీర్థం కూడా ఉన్నది. అలాగే ఇంద్రుడు ఆరాధించిన వైనం అక్కడ కనబడుతుంది, ఇంద్రతీర్థం ఉంది. పైగా ముక్తీశ్వరుడు స్వయంభూమూర్తిగా ఉన్నవాడు. కాళేశ్వరుడు కాలుడు అయినటువంటి యముడు ప్రతిష్ఠ చేసినటువంటిది. ఆ కాలము ముక్తి ఈ రెండింటికి సంబంధించిన దివ్య శివరూపములు అక్కడ లింగరూపములుగా ఒకే పానవట్టం మీద ఆధారపడుతుంటాయి. 2 పక్క నుండి ఆరాధింపబడుతున్నట్టు విశేషం ఇది. ఇక్కడ అక్కడ చేసిన అభిషేక తీర్థం వెళ్ళి ఈ నదిలో కలుస్తుందని కూడా చెప్తారు. ఒక అద్భుతమైన క్షేత్రం ఇది. త్రిలింగముల యందు ముఖ్యమైనది కాళేశ్వర లింగం అని కూడా చెప్తారు. అలాంటి భవ్యమైన కాళేశ్వరం వద్ద సరస్వతి నది యొక్క ఉనికి కనబడుతుంటుంది. 3 నదులు కలిసి ఉంటాయి కనుక ఇక్కడ పుష్కర విధిని ఆచరించవచ్చు అని కూడా చెప్తారు. మొత్తానికి సరస్వతి నది ఎక్కడెక్కడ వ్యక్తమవుతున్నదో అక్కడ పుష్కర విధిని చేయవచ్చు. ఈ పుష్కరములు బృహస్పతి మిథున రాశిలో ప్రవేశించినప్పుడు సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి. ఇక్కడి నుంచి 12 రోజులు చాలా ముఖ్యం. సంవత్సర కాలం బృహస్పతి ఉన్నప్పటికీ మొదటి 12 రోజులు అత్యంత ముఖ్యంగా భావిస్తారు. మొదటి రోజు నుంచి కూడా ఆ పుష్కరకాల ప్రారంభం నుంచి 12 రోజుల పాటు స్నానము, దానము, అదేవిధంగా పితృ సంబంధమైన విధులు, ఇది చాలా ప్రధానమైన పుష్కర విధుల్లో ఈ 3 చేయవలసినటువంటి. స్నానం కూడా చాలా పవిత్రమైన దృష్టితో చేయాలి. అంతేగాని వేసుకున్న బట్టలతో అలా వెళ్ళిపోవడం కాదు. వాటికి అనుకూలంగా వస్త్రధారణ చేసి ముందే పవిత్రంగా ఎక్కడ స్నానాన్ని ఆచరించి అక్కడికి వెళ్ళాలి. శుద్ధులై నదీ స్నానాలు చేయాలి, తీర్థ స్నానాలు చేయాలి. అంతేగాని పొద్దున స్నానం చేయకుండా అక్కడే దంతధావనలు, అదేవిధంగా అభ్యంగ స్నానాలు, షాంపూ స్నానాలు నదుల వద్ద ఎప్పుడూ చేయరాదు. అందులో పుష్కర విధిలో ఇంకా అత్యంత శుచి శుభ్రత పాటించాలి, పవిత్రంగా ఉండాలి. కేవలం మునకలు వేసి రావడం ఒకటే. అలాంటి స్నానం సంకల్పంగా చేయాలి. ఆ తర్వాత చేయవలసినటువంటిది పితృ సంబంధమైనటువంటి కర్మలు. అది పుష్కర కాలంలో పితృ సంబంధమైన శ్రాద్ధం చేసినా, తర్పణలు చేసినా, పిండ ప్రదానం చేసినా చాలా విశేషం. ఇవి పుష్కర విధానాల్లో ముఖ్యమైనది. అందున పవిత్రమైనటువంటి కాళేశ్వర తీర్థం ఉన్నదే, అక్కడి సరస్వతి ఇన్ని నదులతో కలిసి మళ్ళీ ప్రవహించడం మరొక ప్రత్యేకమైన అంశం. పావనమైనటువంటి భవ్యమైన కాళేశ్వర ముక్తీశ్వర క్షేత్రంగా కూడా చెప్పబడుతున్నది. అలాంటి క్షేత్రంలో సరస్వతి మనకి అందుబాటులో ఉన్నది.
మొత్తం సరస్వతి పుట్టిన దగ్గర నుంచి అటు ఉత్తరాది వైపు గుజరాత్ ప్రాంతం వైపు కూడా కొన్ని చోట్ల వ్యక్తమవుతుంది కనుక అటువారు కూడా సరస్వతీ నది పుష్కరాలని అనుసరించడం మనకు కనబడుతున్నది. అత్యంత పవిత్రమైన ఈ సరస్వతీదేవి జ్ఞానస్వరూపిణి కూడా. అందుకే కాశ్మీరంలో బాల సరస్వతి, బాసరలో జ్ఞాన సరస్వతి, కాళేశ్వరంలో వృద్ధ సరస్వతి అంటారు. వృద్ధ అంటే పెద్ద అని అర్థం. ఇక్కడ వృద్ధ రూప సరస్వతి, ఇక్కడ సరస్వతీ మాతకు సంబంధించినటువంటి క్షేత్రం కూడా ఉన్నది అని భావించాలి. అందుకే ఆ సరస్వతీదేవి ఆరాధన ఇక్కడ దేవీ రూపంలో, అమ్మ రూపంలో, నదీ రూపంలో కూడా ఒకే చోట సంభవిస్తున్నాయి. అంబితమే నదీతమే దేవితమే అన్నట్లుగా. నదీ స్నానం అంటేనే మన యొక్క సూక్ష్మ శరీరాన్ని కూడా శుద్ధ చేయగలిగిన శక్తి కలది. అలాంటిది పుష్కర కాలంలో ఆ నదీ స్నానం శాస్త్రవిధితో ఆచరించి పితృదేవతలను ఉద్దేశించి ఏమైనా కార్యక్రమాలు చేసినట్లయితే వారికి అక్షయ లోకములు సిద్ధిస్తాయని చెప్పారు. అలాగే ఈ సమయంలో దానానికి కూడా ప్రాధాన్యం ఇచ్చారు. ఈ సమయంలో దానము కానీ, జపం కానీ, హోమం కానీ ఇత్యాదులు చేసినట్లయితే చాలా విశేషం. పైగా నది పరివాహక ప్రాంతమంతా అత్యంత పవిత్రమే. పుష్కర కాలంలో మరింత గొప్పగా ఉంటుంది. ఎందుకంటే పుష్కర కాలంలో సర్వనదీ శక్తులు కూడా ఆ సమయంలో అక్కడ ప్రవేశించి ఉంటాయి. అలా పుష్కరుడు అనే ఒక తీర్థ దేవత బ్రహ్మవరాన్ని పొంది ఈ పుష్కర కాలంలో ఆ నదిలో ప్రవేశిస్తాడు. అతడు నదులకి తీర్థత్వ శక్తి ఇవ్వగలిగిన శక్తి కలవాడు, మరింత శక్తివంతం చేస్తాడు. అసలే పవిత్రమైన నదులు ఈ పుష్కరుని యొక్క యోగం చేత మరింత శక్తివంతమై ఫలాన్ని ఇస్తాయి. అటువంటి ఈ పుష్కర కాలంలో పుష్కర వైభవాన్ని జరుపుకుంటున్న సరస్వతీ నదికి నమస్కరిస్తూ స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు నుంచి 12 రోజుల పాటు సరస్వతీ నది పుష్కర ప్రారంభం. పుష్కర స్నానం పుణ్యస్నానం అని శాస్త్రాలు తెలియజేస్తున్నాయి. ఎవరైనా సరే పుష్కర స్నానాన్ని ఆచరించిన పిదప పితృదేవతలకు తర్పణాదులు ఇవ్వడంతో పాటుగా విశిష్టవంతమైనటువంటి దాన ధర్మాలు కూడాను చేయటం వల్ల మానవ జన్మ సార్థకతను సాధించుకోవడానికి ఆస్కారం ఉంటుంది. ఈ పుష్కర సమయంలో ఎవరైతే స్నానాదులు ఆచరించి పితృదేవతలకు తర్పణాది కార్యక్రమాలు నిర్వహించడంతో పాటుగా పిండ ప్రదానాలు కూడాను ఆచరించినట్లయితే వంశము అభివృద్ధి చెందటంతో పాటుగా మీరు ఈరోజు చేసినటువంటి దానాలు అశ్వమేధ యాగ ఫలితాన్ని ఇవ్వడంతో పాటు అద్వితీయమైనటువంటి పుణ్యఫలప్రదమైనటువంటి ప్రభావాన్ని మీకు కలిగిస్తాయి. పవిత్రవంతమైనటువంటి పుష్కర స్నానం ఆచరించేటప్పుడు నది దగ్గర ఉన్నటువంటి మట్టిని తీసుకొని ఆ నదిలోకి అలా వదులుతూ పిప్పలాయ నమః అని చెప్పేసి భావన చేసి నదీ స్నానం ఆచరిస్తేనే పుష్కర స్నాన ఫలితం వస్తుంది. పిప్పలాయ నమః అని చెప్పేసి అనుకొని స్నానం ఆచరించాలి. నదిలో పసుపు కుంకుమ కొద్దిగా వేసి పవిత్ర స్నానాన్ని దంపతులు ఆచరించడంలో అద్వితీయమైనటువంటి ఆరోగ్యము, ఐశ్వర్యము వస్తాయి. వస్త్రదానం, అలాగే బంగారం, వెండి, రాగి, ఇత్తడి, షోడశ దానాలన్నీ కూడాను ఈ పవిత్ర సుదినాల్లో వేద అధ్యయనం చేసినటువంటి పురుషులకు కనుక దానంగా ఇచ్చినట్లయితే సర్వ విధములైనటువంటి సంపత్తులు పుష్కరుడు మనకు ప్రసాదిస్తాడని శాస్త్రం. సర్వే జనా సుఖినో భవంతు. సహస్ర
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरगुं शाश्वतगुं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् शौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम्। నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రసవనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, వైశాఖ మాసం, కృష్ణపక్షం, గురువారం. సూర్యోదయం 5:48, సూర్యాస్తమయం 6:37. తిథి తదియ తెల్లవారుజామున 4:02 వరకు, నక్షత్రం జ్యేష్ఠ మధ్యాహ్నం 2:04 వరకు, వర్జం లేదు. దుర్ముహూర్తం ఉదయం 10:04 నుంచి 10:56 వరకు, మరల మధ్యాహ్నం 3:12 నుంచి 4:03 వరకు. అమృతకాలం శేషంగా మిగిలినది ఉదయం 6:11 వరకు. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. అష్టగౌరికరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 8 గంటలకి. నేటి విశేషం, నిన్నటి రోజు రాత్రి వృషభ సంక్రమణం జరిగినందువలన ఈరోజు కూడా ఆ విష్ణుపద పుణ్యకాలం సూర్యోదయం నుంచి మధ్యాహ్నం 12:10 వరకు ఉంది. ఈ సమయంలో నదీ స్నానం, దానం, పితృదేవతారాధన ఉత్తమ ఫలితాలను ఇస్తాయి. అలాగే ఈరోజు పార్థివ కల్పాది కూడా ఉంది. ఆ కారణంగా స్నానమునకు దానమునకు వృషభ సంక్రమణ ప్రయుక్త విష్ణుపద పుణ్యకాలే పార్థివ కల్పాది పుణ్యకాలే చ తంత్రేణ స్నానం కరిష్యే, అలాగే దానం కరిష్యే అని చేస్తే ఒకసారి చేసినదే 2 సార్లు చేసిన ఫలితాన్ని ఇస్తుంది. అయితే శ్రాద్ధం విషయంలో మాత్రం, అంటే పితృదేవతారాధన విషయంలో మాత్రం రెండింటికి విడివిడిగా చేయడమే ఉత్తమం. గురువారం సందర్భంగా దత్తాత్రేయ స్వామిని, అనఘాదేవిని పూజించుకోవడం ద్వారా సంపద సిద్ధిస్తుంది, దాన్ని రక్షించుకునేటువంటి మార్గం తెలుస్తుంది, దాన్ని సద్వినియోగం చేసే ప్రజ్ఞ పెరుగుతుంది. మన చుట్టూ జరిగేటువంటి ఘటనలను అనుసరించి జ్ఞానాన్ని సముపార్జించుకునే శక్తి పెరుగుతుంది. నేటి ఆణిముత్యాలు. పరిస్థితులు భయస్థులను ఆడిస్తాయి, ధైర్యవంతులు చెప్పినట్టు ఆడతాయి. కాళేశ్వర నివాసో వా కాళేశ్వర నిరీక్షణం, కాళేశ్వరస్య స్మరణం సర్వపాప ప్రణాశనం. కాళేశ్వర క్షేత్రాన్ని సందర్శించిన, స్మరించిన, స్వామిని దర్శించిన, సేవించిన సకల పాపరాశులు నశించి దీర్ఘ ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తొలతూగుతారని కాళేశ్వర యాత్రాఫలం వివరిస్తోంది. త్రిలింగ క్షేత్రాలలో ఒకటిగా అలరారుతోన్న ఈ కాళేశ్వర క్షేత్రంలో ఒకే పానవట్టంపై 2 శివలింగాకృతులు నెలకొనటం ఈ క్షేత్ర విశిష్టత. కాళేశ్వర ముక్తీశ్వర స్వామివారి ఆలయానికి దక్షిణంగా అర్ధచంద్రాకారంగా గోదావరి ప్రవహిస్తోంది. ఆ అర్ధచంద్రాకృతి మధ్యలో ఈ ఆలయం నెలకొని ఉంటుంది. ప్రాణహితగా ఖ్యాతి పొందిన పెన్గంగ,
అంతర్వాహిని సరస్వతి, గోదావరి నదీ జలాల గలల సిరులతో ఈ క్షేత్రం శోభిల్లుతోంది. ఈ క్షేత్ర వైశిష్ట్యం, మహిమా వైభవాల్ని స్కాంద పురాణంలోని కాళేశ్వర ఖండంలో సూత మహర్షి సౌనకాది మహామునులకు వివరించాడు. విలక్షణ శిల్పకళా శోభితంగా ఉన్న గర్భాలయంలో పానవట్టంపై కాళేశ్వరలింగం, ముక్తీశ్వరలింగం ప్రకటితమవుతాయి. ముక్తీశ్వరలింగానికి శీర్ష భాగంలో 2 నాసికా రంధ్రాలు ఉండటం విశేషం. ఎన్ని కలశాలతో స్వామికి అభిషేకం చేసినా ఆ నాసికా రంధ్రం ద్వారా ఆ నీరు ఎక్కడికి వెళుతుందో ఇప్పటికీ అంతుపట్టదు. ఆ పవిత్ర జలం అంతర్వాహిని ప్రవహించే సరస్వతీ నదీ రూపంలో గోదావరి, ప్రాణహిత నదుల సంగమంలో సమ్మిళితమవుతుందంటారు. అందుకే ఈ క్షేత్రం గోదావరి, ప్రాణహిత, సరస్వతీ నదుల త్రివేణి సంగమ క్షేత్రమయ్యింది. కాళేశ్వర క్షేత్రానికి సంబంధించి ఎన్నో పురాణ గాథలు ప్రచారంలో ఉన్నాయి. గంగా, గోదావరి నదులలో ఎవరు తీర్థరాజమనే విషయంలో వివాదం ఏర్పడింది. గోదావరి శివుడి గూర్చి తపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమై గోదావరి కోరిక మేరకు కాళేశ్వర క్షేత్రంలో వెలసి గోదావరి నదిలో స్నానమాచరించి ముక్తీశ్వర రూపంలో ఉన్న సదాశివుణ్ణి దర్శిస్తే ముక్తి కలుగుతుందని అభయమిచ్చాడంటారు. గోదావరి కోరిక మేరకు కైలాసవాసుడు కాళేశ్వర క్షేత్రంలో ముక్తీశ్వరునిగా సకల భక్తులకు ముక్తిని ప్రసాదించటంతో పాపాత్ములెవరూ యమలోకానికి రావటం పూర్తిగా తగ్గిపోయింది. దాంతో సమవర్తి యమధర్మరాజు శివతపస్సు చేయగా శివుడు ప్రత్యక్షమయ్యాడు. తరుణోపాయాన్ని విశదపరిచాడు. ముక్తీశ్వరలింగం పక్కనే కాలుడు అనగా యముణ్ణి మరో శివలింగాన్ని ప్రతిష్ఠించమని ఆదేశించాడు. ఆ శివలింగం కాళేశ్వరలింగంగా ప్రసిద్ధి చెందుతుందని వరమిచ్చాడు. ఎవరైతే ముందుగా కాళేశ్వరుణ్ణి పూజించి ఆ తర్వాతే ముక్తీశ్వరుణ్ణి కొలిచిన వారికి ముక్తి కలుగుతుందని అభయమిచ్చాడని చెబుతారు. ఒకే పానవట్టంపై గోదావరి కోరిక మేరకు ఆవిర్భవించిన ముక్తీశ్వర స్వామి కాలుని అభీష్టం ప్రకారం ప్రత్యక్షమై కాలుని చేత స్వయంగా ప్రతిష్ఠితమైన కాళేశ్వర స్వామి నెలకొని నిత్య పూజాధికాల్ని అందుకుంటున్నారు. గర్భాలయంలోకి భక్తులు నేరుగా ప్రవేశించి స్వయంగా అభిషేకాది అర్చనల్ని నిర్వహించుకునే సంప్రదాయం ఈ క్షేత్రంలో అమలులో ఉంది. ప్రధాన ఆలయం ముంగిట ప్రత్యేకంగా నందీశ్వర మంటపంతో పాటు ఆలయానికి నలుదిక్కులా 4 నందీశ్వర ప్రతిమలు ఇక్కడ ప్రతిష్టమై ఉండటం విశేషం. ముజ్జగాల్ని మురిపంగా పరిపాలించే ఆది పరాశక్తి జగన్మాత పార్వతీదేవి శుభానందాదేవిగా ఇక్కడ పూజలందుకుంటోంది. కొలిచిన భక్తులకు శుభాల్ని, ఆనందాల్ని జంటగా అనుగ్రహించే శుభానందదేవి భక్తుల పాలిట అనురాగవల్లి, ఆశ్రిత కల్పవల్లి. కాళేశ్వర క్షేత్ర ప్రాంగణంలోనే సత్యగుణ శోభితయైన చదువుల తల్లి విద్యా కల్పవల్లి ప్రౌఢ సరస్వతీదేవి దివ్య సన్నిధి అలరారుతోంది. సింహాసనం మాత్రం నేను పాలించనన్నయ్య, ఎప్పటికీ నువ్వే పరిపాలకుడవు. అదిగో పాదుకల మీద ఒక్కసారి కాళ్ళు పెట్టు. అధిరోహార్య పాదాభ్యాం పాదుకే హేమలంకృతే ఏతే హి సర్వలోకస్య యోగక్షేమం విధాస్యతః. ఆ పాదుకలు సింహాసనం మీద పెట్టుకుని పరిపాలన చేస్తానన్నయ్య, పక్కన కూర్చుని రాజప్రతినిధిగా ఉంటాను, రాజుగా ఉండను. 14 ఏళ్ల తర్వాత వచ్చి రాజ్యం చేస్తానన్నాడు రాముడు. మహానుభావుడు కనీసం ఆ పాదుకల్ని తీసి ఏ గుర్రబండిలోనో రథంలోనో పెట్టి తను కూర్చోలేదు. మా అన్నయ్య తొడుక్కున్న పాదుకలు. ఎంత భక్తి తత్పరులు నిజంగా భరతాదులు. ఆ పాదుకలు తీసుకెళ్ళి శత్రుంజయమన్న ఏనుగు మీద పెట్టాడు. ఆ శత్రుంజయమన్న ఏనుగు ఒక్క పట్టాభిషేకమైన పరిపాలకుడే ఎక్కుతాడు అయోధ్యలో. అందుకే రాముడు పట్టాభిషేకానికి పుష్పక విమానం దిగినప్పుడు ఏనుగు ఎక్కలేదు. అంతకుముందే పట్టాభిషేకమైనటువంటి సుగ్రీవుడు ఎక్కాడు శత్రుంజయం మీద. ఆ ఏనుగు మీద సుగ్రీవుణ్ణి తీసుకెళ్లారు. రాముడు రథంలోనే వెళ్ళాడు. పట్టాభిషేకం అయిపోయిన తర్వాత శత్రుంజయం మీద కూర్చున్నాడు. కాబట్టి ఆ ఏనుగుని చూస్తే చెప్తాడు రాముడు, ఏనుగు కనపడుతోంది, తెల్ల గొడుగు కనపట్టలేదు. తెల్ల గొడుగు కింద మన తండ్రి గారు కూర్చుంటారు. గొడుగు కనపట్టలేదంటే నా మనసు ఎందుకో దిగులుగా ఉందిరా తమ్ముడా లక్ష్మణ అన్నాడు ఒకసారి దూరం నుంచి సైన్యాన్ని చూసి. అసలు ఆ ప్రేమ, కుటుంబం, అబ్బా ఏమి రామాయణం అండి, మధురాతి మధురమైన కావ్యం.
కాబట్టి మహానుభావుడు ఆ పాదుకలు తీసుకుని తత శిరసి కృత్వాతూ పాదుకే భరతస్తదా ఆరురోహ రథం మృష్ట్వా శత్రుఘ్నేన సమన్విత. ఎంత అద్భుత రచన చేశారో మహర్షి. ఆ పాదుకలు తీసి తల మీద పెట్టుకున్నాడు. ఏనుగు మీద పెట్టి ఏనుగు మించి తీసి తల మీద పెట్టుకుని ఆ 2 పాదుకలు ఇలా పట్టుకున్నాడు. పట్టుకుని రథం ఎక్కి ఆ రథంలో పెట్టుకోవచ్చు పాదుకలు, ఓ పక్కన పెట్టలేదు, తల మీద పెట్టుకుని శత్రుఘ్నేన సమన్విత, శత్రుఘ్నుడిని విడిచిపెట్టడం, శత్రుఘ్నుడిని పక్కన కూర్చోపెట్టుకుని ఆ పాదుకలు ఇలాగే పట్టుకుని కన్నుల నీరు కారుస్తూ నందిగ్రామం చేరి సింహాసనంలో ఆ రామచంద్రమూర్తి యొక్క పాదుకలు పెట్టి 14 సంవత్సరములు రాజప్రతినిధిగా పరిపాలన చేశాడు. అంతటి ప్రేమైకమూర్తి ఎక్కడ 14 ఏళ్ళు దాటిపోయిన తర్వాత సరయూ ప్రవేశం చేసేస్తాడోనని నేను వచ్చేస్తున్నానని చెప్పు హనుమా అని హనుమని పంపించారు రామచంద్ర ప్రభువు. హనుమ వచ్చేస్తున్నారు, రేపు పుష్యమీ నక్షత్రంలో కనపడతాడు మీ అన్నయ్య గారు అన్నాడు. మరునాడు నువ్వు వానరానివి ఇంకా కనపట్టలేదు, మా అన్నయ్య రాడే అంటారు. పుష్పక విమానం కనపడింది. ఆ పుష్పక విమానంలోంచి రామచంద్రమూర్తి కనపడగానే అబ్బా, అసలు ఆ నందిగ్రామంలో ఉన్న ప్రజలందరూ జేజేలు పలుకుతూ చేతులెత్తి నమస్కరించారు. పుష్పక విమానం భూమి మీద దిగింది. పరుగున పరిగెడతాడు భరతుడు విమానంలోకి. పరిగెత్తి వెడుతూనే అన్నగారి కాళ్ళ మీద పడిపోయాడు. సీతమ్మ తల్లి కాళ్ళ మీద పడిపోయాడు. ఆ లక్ష్మణుడు, ఆ భరతుడు, అందరూ, ఆ అన్న వదిన వాళ్ళ పాదములు తలకి తగలవలసిందే, ఇలా నమస్కారం చేయడం లేదు ఎప్పుడు. వాళ్ళ పాదములకు తన తల తగిలేటట్టుగా స్పృశించి నమస్కరించేవారు. నమస్కరించి అన్నయ్య 14 సంవత్సరములైందన్నయ్య చెప్పులేసుకుని, ఎంత బడలిపోయాయో, నాన్నగారి మాట నిలబెట్టడానికి ఎంత కష్టపడ్డావన్నయ్య, నీలాంటి అన్నకి తమ్ముళ్ళం అని ఏడుస్తూ సంతోషంతో ఆ పాదుకలు తొడిగాడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. శృణోతి శ్రావయేద్వాపి శృణోతి శ్రావయేద్వాపి సతతం చైవ యో నరగ సతతం చైవ యో నరగ సర్వపాప వినిర్ముక్తః సర్వపాప వినిర్ముక్తః వైష్ణవం పదమాప్నుయాత్ వైష్ణవం పదమాప్నుయాత్. ఎల్లప్పుడూ మహాభారతాన్ని విన్న నరుడు, వినిపించిన నరుడు కూడా సకల పాపాల నుండి ముక్తుడై విష్ణు పరంధామానికి చేరుతాడు. ఓ రాజా, అతడు 11 తరాలలోని తన పితృదేవతలను, తనను, తన భార్యను, పుత్రులను కూడా తరింపజేస్తాడు. ఓ జనమేజయ, ఇలా నేను నీకు చెప్పవలసిందంతా చెప్పాను అని బోధించాడు వైశంపాయన మహర్షి. శ్రీమన్మహాభారతము సమాప్తమవుతున్నది. హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్, హరి ఓం తత్సత్. శ్రీకృష్ణార్పణమస్తు, శ్రీకృష్ణార్పణమస్తు. నారాయణ నారాయణ నారాయణ. మహాభారత సందేశం మానవుల జీవితమంతా ధర్మము, అర్థము, కామము, మోక్షము అనే 4 పురుషార్థాల మీదే ఆధారపడింది. దీనినే వేదం చెప్పింది. ఈ విషయం పండితులకు మాత్రమే తెలుసు, అందరికీ తెలియదు. దీనినే వ్యాస మహర్షి గమనించాడు. అసలు వేదంలో ఏముంది వేదం లోకానికి ఏం చెప్పింది అనేది తెలపాలని వ్యాస మహర్షి మహాభారతాన్ని రచించాడు. వేదంలో కర్మకాండ, జ్ఞానకాండ ఉన్నట్లుగానే మహాభారతంలో కూడా కర్మకాండ, జ్ఞానకాండ కూడా ఉన్నాయి. అందుకే మహాభారతానికి పంచమ వేదం అని పేరు వచ్చింది. 4 పురుషార్థాలలో ప్రధానమైనది ధర్మం. ధర్మం వల్లనే అర్థం లభిస్తుంది. ధర్మం వల్లనే కోరికలు తీరుతాయి. ధర్మాన్ని ఆచరించడం వల్లనే మోక్షం లభిస్తుంది. అందువల్లే అందరూ ధర్మాన్ని పట్టుకోవాలి. ధర్మాన్ని ఆచరించాలని ధర్మం యొక్క ప్రాధాన్యతను, ప్రాముఖ్యతను,
వ్యాస మహర్షి లోకానికి తెలపాలని సంకల్పించాడు. మహాభారతంలోని కర్మకాండ ద్వారా ప్రవృత్తి మార్గానికి సంబంధించిన విషయాలు తెలిపాడు. అంటే అందరితో కలిసి సంతోషంగా ఎలా జీవించాలో చెప్పాడు. మహాభారతంలోని జ్ఞానకాండ ద్వారా నివృత్తి మార్గానికి సంబంధించిన విషయాలను చెప్పాడు. అంటే సంసారం నుండి తరించాలనుకునేటువంటి జ్ఞానులకు సంబంధించిన విషయాలు చెప్పాడు. మహాభారతంలోని ఆది, సభ, వన పర్వాలలో ధర్మము అనే పురుషార్థం చెప్పబడింది. విరాట, ఉద్యోగ, భీష్మ, ద్రోణ, కర్ణ, శల్య, సౌప్తిక, శ్రీ పర్వాలు అనేటువంటి 8 పర్వాలలో అర్థము అనే పురుషార్థం ఉపదేశించబడింది. శాంతి, అనుశాసనిక పర్వాలలో కామమోక్షాలననే 2 పురుషార్థాలు చెప్పబడ్డాయి. అశ్వమేధ, ఆశ్రమ వాసిక పర్వాలలో మోక్షహేతువులైన దాన, విద్య, వనవాసాల గురించి చెప్పబడ్డాయి. మౌసల పర్వంలో అర్థకామాల యందు ఆసక్తి కలవారు వ్యసనాల మూలంగా నశిస్తారని చెప్పబడింది. మహాప్రస్థాన పర్వంలో త్యాగం గురించి చెప్పబడింది. స్వర్గారోహణ పర్వంలో మోక్షప్రాప్తి గురించి చెప్పబడింది. ఇలా మహాభారతం వేదంలాగానే 4 పురుషార్థాలు అనే స్తంభాలపై నిలబడి ఉంది. ధర్మ మార్గంలో మానవుడు ఎలా నడవాలో రామాయణం కూడా చెప్పింది. భారతం ధర్మ సూక్ష్మాలను, ధర్మ స్వరూపాన్ని తెలుసుకొని మానవుడు ఎలా జీవించాలో చెప్పింది. మహాభారతం అర్థం కావటానికి సూక్ష్మ పరిశీలనా శక్తి ఉండాలి. చాలా కష్టం అర్థం కావటం. కొన్ని చోట్ల ప్రతి పాత్రలో గల సూక్ష్మాన్ని గ్రహించే శక్తి ఉండాలి. అందుకని 5-6 మాటలు 10 మాటలు వింటేనే తెలుస్తుంది, కానీ ఒక్క పర్యానికి తెలియదు. మరి ఏకాగ్రతతో వినాల. ధర్మాన్ని తెలుసుకొనే అవగాహన ఉండాలి. ఈ శక్తే కనుక లేకపోతే కౌరవ పాండవులలో ఎవరిది ధర్మం, ఎవరిది అధర్మం అనేటువంటి విషయమే తెలీదు. తప్పుగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. భ్రాంతి కలవారు మాత్రమే పాండవులు చేసింది అధర్మం అంటారు. భ్రాంతి కలవారు. అధర్మ ప్రవర్తనకు ఎప్పుడూ భగవంతుడు సహాయం చేయడు కదా, ధర్మాత్ములకే ఆయన సహాయం చేస్తాడు. పాండవులలో ధర్మం ఉంది, సత్యం ఉంది, వారు ధర్మాత్ములు కనుక భగవంతుడు వారికి సహాయం చేశాడు. అసలు కృష్ణుడంటేనే ధర్మము, ధర్మం అంటేనే కృష్ణుడు. భారతము యతో ధర్మస్తతో జయః, యతో ధర్మస్తతో జయః, యతో ధర్మస్తతో జయః. చెప్పండి, యతో ధర్మస్తతో జయః, యతో ధర్మస్తతో జయః. చెప్పండి, యతో ధర్మస్తతో జయః, తతో జయః, యతో ధర్మస్తతో జయః అని కీర్తించింది. ధర్మం ఎక్కడుంటుందో అక్కడ జయం ఉంటుంది అని భారతమంతా చెప్పింది. ఈ సత్యాన్ని మహాభారతంలోని మహాత్ములందరూ గ్రహించారు. కనుక వారు కూడా భారతంలో శ్రీకృష్ణుని ధర్మస్వరూపుడిగా పూజించి కీర్తించారు. యతో ధర్మస్తతః కృష్ణః, యతో ధర్మస్తతః కృష్ణః. చెప్పండి, యతో ధర్మస్తతః కృష్ణః, యతో ధర్మస్తతః కృష్ణః, యతో ధర్మస్తతః కృష్ణః, ధర్మస్తతః కృష్ణః, యతః కృష్ణస్తతో జయః, 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 తతో జయః అని స్తుతించారు. ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడ కృష్ణుడు ఉంటాడు. ఎక్కడ కృష్ణుడు ఉంటాడో అక్కడ విజయం ఉంటుంది. కనుక పాండవులది ధర్మం, కౌరవులది అధర్మం అని గ్రహించాలి. మానవ జీవితం చక్కని సంస్కారంతో కూడినదై ఉండాలి. మనకు వ్యక్తి మంచి సంస్కారవంతుడై ఉండాలి. ఈ ఉద్దేశంతోనే మహాభారతం ఆవిర్భవించింది. ధర్మంగా ఉండటం వల్ల, ధర్మంగా జీవించటం వల్ల మంచి సంస్కారం వస్తుంది.
తర్వాత క్రమంగా ధనధాన్యాది వస్తువులు లభిస్తాయి. దానినే అర్థం అంటారు. వీటితో ఆనందించే సుఖభోగాలను కామం అంటారు. మహాభారత గ్రంథం ఇంటిలో కలవాడికి విజయం తథ్యం. ఎందుకంటే మహాభారతానికి గల మరో పేరే జయం. ఇది మన విజ్ఞాన సర్వస్వం కూడా. కనుకనే మనకు సంబంధించిన అన్ని విషయాలు, అన్ని కథలు భారతంలో ఉన్నాయి. ఎవరికైనా సరే కష్టాన్ని ఎదుర్కొనటమే అతి గొప్ప సమస్య. రోగం రావచ్చు, ఉద్యోగం పోవచ్చు, ఆస్తి పోవచ్చు, శత్రువు వేధించవచ్చు, ఆత్మీయులు మరణించవచ్చు. ఇలా ప్రతి వ్యక్తి జీవితంలో శోభపడుతూనే ఉంటాడు. తనకు వచ్చిన కష్టాలు ఎవరికీ రాకూడదు అనుకుంటూ కూడా ఉంటాడు. కష్టాలలో కృంగి కృషించిపోతాడు. అలాంటి వాడికి ఈ మహాభారతం మంచి ఔషధం వంటిది, అమృతం వంటిది. మహాభారతం మనకు తెలియకుండా మనలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. జీవితంలో ఎదురైన కష్టాలను ఎదిరించటానికి తగిన మానసిక స్థైర్యాన్ని ఇస్తుంది. అందుకనే మనిషి అన్నవాడు జీవితంలో ఒక్కసారి అయినా భారతాన్ని చదవాలి. ఎందుకంటే భారతంలోని పాత్రలే జీవితంలో అడుగడుగునా దర్శనమిస్తాయి. భారతంలోని రాజకీయాలే ఇప్పుడు కూడా మనకు కనిపిస్తున్నాయి. భారతంలోని పరిస్థితులు, సన్నివేశాలే ఇప్పుడు కనిపిస్తూ ఉంటాయి. మహాభారతం అలా మనలో కలిసిపోయింది. కొందరు ధృతరాష్ట్రుడిలాగా పుత్ర వ్యామోహంలో ఉన్నారు, కొందరు విదురుల్లాగా నీతి కోవిదులుగా ఉన్నారు, మరికొందరు శ్రీకృష్ణుడిలాగా శాంతిని కోరేవారు ఉన్నారు, ద్రోణుడిలాగా శిష్యవాత్సల్యం కలవారు కూడా ఉన్నారు, అర్జునుడిలాగా సమర్థత కలవారు ఉన్నారు, ధర్మరాజులాగా మంచి శీలం కలవారు ఉన్నారు, జరాసంధుడి వంటి అహంకారం గలవారు ఉన్నారు, కీచకుడి వంటి కాముకులు ఉన్నారు, శల్యుడిలాగా వంకర మాటలు మాట్లాడేవారు కూడా ఉన్నారు, శల్యుడిలాగా శకునిలాగా మోసం చేసేవారు ఉన్నారు, సంజయుడి అలాంటి మంచివారు ఉన్నారు. భారతంలోని వారందరూ మనలో కనిపిస్తారు. ప్రతి ఒక్క మనిషిలో కనిపిస్తూనే ఉన్నారు. ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఉన్నారు, అందరిలో చేరుకున్నారు వీళ్ళు అనిపిస్తుంది. కనుక ప్రపంచంలో ఉన్నంత వరకు మానవుడు కొంతమంది శత్రువులను ఎదుర్కోవలసి ఉంటుంది కూడా. ఎందుకంటే కౌరవులు రాక్షసులుగా ఉంటారు కదా, అందుకని కొంతమంది మిత్రులను కలుపుకొని పనులు సాధించుకోవలసి ఉంటుంది. ఎందుకు లౌకికంగా బ్రతికే తెలివి కావాలి. ఈ తెలివి మహాభారతం ప్రసాదిస్తుంది. మానవుడు బ్రతకటానికి అర్థకామాలను సమకూర్చుకోవాలి. సామాన్యుడైన పెద్దవాడైన తన స్థితిగతులను రక్షించుకోవాలి. ఇందుకు కావలసిన శక్తిని మహాభారతం కలిగిస్తుంది. ధర్మసారమిదం జగత్, ధర్మసారమిదం జగత్. జగత్తుకు ధర్మమే ఆధారం అనేది వాల్మీకి మహర్షి చెప్పిన మాట కదా. ఈ మాటకు విస్తృతమైనటువంటి వ్యాఖ్యానమే మహాభారతము. ధర్మం అంటే హృదయానికి సంబంధించింది. ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో హృదయం చెబుతుంది. ఇతరులు నీ పట్ల ఎలా ప్రవర్తిస్తే నీకు అయిష్టంగా ఉంటుందో నువ్వు ఇతరుల పట్ల అలా ప్రవర్తించకుండా ఉండటమే ఉత్తమమైనటువంటి ధర్మం. వ్యాస మహర్షి మహాభారతాన్ని అంతా రచించి చివరిగా 2 చేతులు పైకెత్తి ఇలా ఆక్రోశించాడు. నేను చేతులెత్తి మొత్తుకుంటున్నాను, ఒక్కడు కూడా నా మాట వినటం లేదు. మనస్సు పెట్టి వినండి. ధర్మం వల్లే అర్థకామాలు సిద్ధిస్తాయి. కనుక మీరు ధర్మాన్ని ఎందుకు పట్టుకోరు, ధర్మాన్ని ఎందుకు సేవించరు అని చెప్పి ఎంతగానో విలపించాడు, ఏడ్చాడు ఆయన. ఈ మాట చెప్పడం కోసమే మీ స్వామీజీ కూడా ఏకదీక్షగా మహాభారత ప్రవచనం చేశారు. కనుక మీరందరూ ధర్మాన్ని ఆచరించండి, ధర్మాన్ని పట్టుకోండి. ధర్మంగా ఉండటం వల్లే లోకానికి శాంతి చేకూరుతుంది. నా మాట వినండి. పీడలు తొలగిపోతాయి, రోగాలు నయమైపోతాయి, క్రొత్త రోగాలు పుట్టవు, జీవితాలు బాగుంటాయి, అందరి ఇళ్లలోని సమస్యలు తీరిపోతాయి, కలతలు తొలగిపోతాయి, శుభాలు చేకూరుతాయి, లాభాలు కలుగుతాయి, వ్యాపారాలు బాగుంటాయి, పంటలు పండుతాయి, వర్షాలు చక్కగా కురుస్తాయి, ఉద్యోగాలు దక్కుతాయి, ఉద్యోగాలలో పదోన్నతి కలుగుతుంది, గౌరవం దక్కుతుంది, మీ ఇంట్లో పెళ్ళిళ్ళు జరుగుతాయి,
పిల్లలకు విద్య వస్తుంది, మీరు కోరుకున్న కోరికలు తీరుతాయి, మీ మనస్సుకు శాంతి లభిస్తుంది, పుణ్యము లభిస్తుంది, క్రమంగా మోక్షము లభిస్తుంది. ధర్మాన్ని ఆచరించడం వల్లే ఇదంతా జరుగుతుంది అనే ఈ మాట చెప్పడం కోసమే మహాభారతాన్ని మొదలుపెట్టి 1 సంవత్సర కాలం ఉపదేశించారు. మహాభారతం తర్వాత హరివంశాన్ని పారాయణం చేయాలి. భారతాన్ని విన్న తర్వాత హరివంశాన్ని కూడా వినండి. ఎందుకంటే భాగవతాన్ని చెప్పిన తర్వాత హరివంశం చెప్పమన్నారు, లేక మహాభారతాన్ని చెప్పిన తర్వాత హరివంశం చెప్పమన్నారు. అందుకని మహాభారతం చెప్పిన తర్వాత హరివంశాన్ని చెప్పి అయిన తర్వాత మహాభారతాన్ని మధ్యలో హరివంశాన్ని పెట్టారు. మహాభారతాన్ని పారాయణం చేయండి, మళ్ళీ మళ్ళీ వినండి. ధర్మ సూక్ష్మమైనది కనుక మళ్ళీ మళ్ళీ తెలుసుకొని ఆచరించండి. మీ జీవితం ధన్యమవుతుంది. శ్రీకృష్ణ పరమాత్మ ఈ లోకాన్ని అనుగ్రహించుగాక, అందరి కోరికలు తీర్చుగాక అని ఆశీర్వదిస్తూ శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. అసతోమా సద్గమయ తమసోమా జ్యోతిర్గమయ అమృతంగమయ కాలే వర్షతు పర్జన్యక పృథివీ సస్యశాలిని కాలే వర్షతు పర్జన్యక పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితగ దేశోయం క్షోభరహితగ సజ్జనా సంతు నిర్భయాగ సజ్జనా సంతు నిర్భయాగ స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేశాగ న్యాయేన మార్గేణ మహిం మహేశాగ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో భవంతు. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంతు యద్భవేత్ మాత్రాహీనంతు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ తత్సర్వం క్షమ్యతాం దేవ. నారాయణ నమోస్తుతే నారాయణ నమోస్తుతే. కాయేన వాచ మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి నారాయణాయేతి సమర్పయామి. ఓం శాంతి శాంతి శాంతి. ఓం శాంతి శాంతి శాంతి. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. నారాయణం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే వ్యాసరూపాయ విష్ణవే. నమో వై బ్రహ్మనిధయ నమో వై బ్రహ్మనిధయ వాసిష్ఠాయ నమో నమః వాసిష్ఠాయ నమో నమః. వ్యాసం వసిష్ఠనప్తారం వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేగ పౌత్రమకల్మషం శక్తేగ పౌత్రమకల్మషం. పరాశరాత్మజం వందే పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం శుకతాతం తపోనిధిం. నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే నమోస్తుతే వ్యాస విశాల బుద్ధే. పుల్లారవిందాయిత పత్రనేత్ర పుల్లారవిందాయిత పత్రనేత్ర
येन त्वया भारत तैलपूर्णाग येन त्वया भारत तैलपूर्णाग प्रज्वालितो ज्ञानमय प्रदीपक प्रज्वालितो ज्ञानमय प्रदीपक अचतुर्वदनो ब्रह्म द्विबाहु अपरो हरिः अपाललोचन शंभुः भगवान बादरायणक नारायण नमस्कृत्य नरं चैव नरोत्तमं नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् श्रीकृष्णाय परमात्मने नमः श्रीकृष्णाय परमात्मने नमः श्रीकृष्णाय परमात्मने नमः श्रीकृष्णाय परमात्मने नमः।